జరుగుతోంది? నా మెడలో ఈ తాళుంటే నా భర్తకి ప్రాణగండవా? నిజంగా ఇలా జరుగుతుందా? ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. అదేంటో అర్థం కావడం లేదు. నేను దూరంగా ఉండటం వల్ల నా భర్తని కాపాడుకుంటున్నానా లేక పోగొట్టుకుంటున్నానా? ఏమీ అర్థం కావడం లేదు. జ్యోతి, నీ జీవితం ఏమైపోతుందో, నీ కాపురం ఏమైపోతుందోనని ఆలోచిస్తున్నావా? అవును శారదమ్మా. అంతేకాదు, మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటారు కదా. మరి నాకెందుకు చెడు జరుగుతుంది? నేను కాపురం చేస్తే నా భర్త ప్రాణాలకి ముప్ప. ఆ అపవాదు ఎందుకు మోయాల్సి వస్తుంది? అవును శారదమ్మా, నాకొక విషయం అర్థం కాక అడుగుతున్నాను. ఎన్నాళ్ళు భర్త పోతే భార్య తాళి తీయటం విన్నాను, కానీ భార్య తాళి తీస్తే భర్త ప్రాణాలు నిలబడతాయనేది ఎక్కడైనా విన్నామా? నిజంగా అలా ఉంటుందా శారదమ్మా? నాకెందుకో నన్ను దొరబాబు నుంచి వేరు చేయటానికి ఎవరో చేస్తున్న కుట్రేమో అనిపిస్తోంది. ఎవరో పథకం ప్రకారం ఇలా చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది శారదమ్మా. ఇదంతా నా వల్లే వచ్చింది జ్యోతి. నేనే దీనంతటికీ కారణం. నా పాపం ఊరికే పోదు. ఏంటి శారదమ్మని వనిది? జరిగిన వాటికి నువ్వు కారణం ఏంటి? నీకేదో హాని తలపెట్టాలని నిన్నెవరో తోసేశారు. దానికి నాకు జరుగుతున్న దానికి నువ్వెందుకు కారణమవుతావు? నిన్ను కాపాడటం నా తప్పెలా అవుతుంది? శారదమ్మా, నీ బాధ చూస్తుంటే నువ్వేదో నాకు చెప్పలేకపోతున్నావు అనిపిస్తోంది. ఆ రోజు గుళ్ళో కూడా నువ్వు దేనికో టెన్షన్ పడ్డావు. ఎందుకని కారణం అడిగితే చెప్పలేదు. హాస్పిటల్లో కూడా మాట దాటేశావు. నీకు ఎవరో ప్రమాదం తలపెట్టడమే కాకుండా నాకు సంబంధించి నీ దగ్గర ఏదైనా రహస్యం ఉందా? ఏదైనా నిజం దాస్తున్నావా? చెప్పు శారదమ్మా. బ్రహ్మముడి నేను విప్పానన్న టాపిక్ వచ్చినా మా అత్తగారు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టేటప్పుడైనా నేనే కారణమంటూ ఇలాగే కన్నీళ్లు పెట్టుకున్నావు. నిజంగా నీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పు శారదమ్మా. జ్యోతమ్మా, శారద చెప్పలేదు, నేను చెప్తాను. జరుగుతున్న వాటన్నింటికి అసలు కారణం నీలాంబరి. నీలాంబరా? అవును. ఇప్పటికైనా నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పండి మేడం. నీ పెద్ద కూతురికి యాక్సిడెంట్ అయ్యింది. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. రాజీవ్ జ్యోతులకు కట్టిన బ్రహ్మముడిని ఇప్పే. నీతో చెప్పుకోలేక శారద నాకు చెప్పుకుని ఏడ్చింది. నీలాంబరికి నా మీద ఎందుకంత కోపం? బ్రహ్మముడి విప్పడం వల్ల
ఆమె కలిగే లాభం ఏంటి? అసలు పరిచయమే లేని ఆ మనిషికి నేనే ద్రోహం చేశాను. నా కాపురం నాశనమైతే ఆవిడ కలిగే లాభం ఏంటి? ఆ కారణం నాకు కూడా తెలీదు జ్యోతి. నేను కూడా అడిగాను, ఆమె చెప్పలేదు.